అదే నిలబడ్డా, అదే నిలదొక్కున్నా, మళ్ళీ ఒక ప్రతిజ్ఞ చేసుకున్నా, ఒకే మాట అనుకున్నా, ఒకే సంకల్పం. 40 ఏళ్లు నన్ను గౌరవించారు. తిరిగి రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి మళ్లీ అన్ని రాష్ట్రాలతో సమానంగా చేసి తెలుగువాడు చొక్కా ఎత్తి తిరిగేట్టుగా చేయాలనేదే, కాలర్ ఎగరేసుకొని తిరగాలనేది నా ఆలోచన. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చా. ఎన్ని ఇబ్బందులు పెట్టా ముందుకు పోయా. నిన్న మీరు చూడండి, సంఘటన జరిగింది. బుద్ధి జ్ఞానం ఉంటే ఏం చేయాలి? అందరం కండెమ్ చేశాం. నేను కండెమ్ చేశాను. నేను నేరుగా ప్రోగ్రాం చూసుకొని హైదరాబాద్ పోతే ఎయిర్పోర్ట్కి వస్తాను నాకు సమాచారం చేస్తే మా వాళ్ళని అడిగి ముందు సంఘటన మీద కండెమ్ చేద్దాం, తర్వాత మాట్లాడదామన్నాను. నేను కండెమ్ చేశాను, ప్రధానమంత్రి కండెమ్ చేశారు. మేము రాజకీయాలు ఆలోచించలేదు. సంఘటనల పట్ల అందరం కూడా స్పందించాలనుకున్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి అర్ధగంట 15 నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకొని నన్ను నరకాసురుడని లేదంటే ఇంకొకటని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని, నేనే ఏపిచ్చానని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నిన్న సాయంత్రం నుంచి చూశాను, ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి, కొన్ని పేటీఎం కుక్కలు మొరగతానే ఉంటాయి. ఇవి ఏం మొరగతారో కూడా తెలియదు కుక్కలకి. ఇష్టానుసారంగా నేనే కారణం అంట. నీ మీద రాళ్లు వేయించాల్సిన ఏది గులకరా వేయించాలా నీ మీద? నేను నీ పోలీసులయ్యా, నీ కరెంటు డిపార్ట్మెంటు, నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి. 1 గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది. చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ నాకుంది. నీ బాబాయి నువ్వే చంపి నా మీద నేరోపణ చేసి ప్రజల సానుభూతి తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు. తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు. కోడికత్తి డ్రామా ఆడి కోడికత్తో నేను ఉపయోగించానంటే నేను పొడవడానికి. అంటే ఏం మాట్లాడతావు? ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే నేనే ఇప్పించాను గులకరాయి. ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్లు వేస్తావా నువ్వు? బాంబులేస్తేనే భయపడలా నేను, ఈ రాళ్లకేం భయపడతాను నేను? తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ పైన రాళ్లు వేస్తాను, నా పైన రాళ్లు వేస్తాను, ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను. మేం భయపడిపోతానుకుండా నేను అడుగుతున్నా ఒక మాట. ప్రధానమంత్రి వచ్చాడు, మైకులు పెట్టాం, పనిచేయలేదు. నేను అప్పీల్ చేశాను, ప్రధానమంత్రి గారు అప్పీల్ చేశారు, మైక్ లేదు చూడమన్నారు. కొంతమంది టవర్లు ఎక్కితే ప్రధానమంత్రి సాక్షాత్తు అప్పీల్ చేశాడు, దిగండి దిగండి మీ ప్రాణం ముఖ్యమని. పోలీసులకు బాధ్యత లేదని నేను అడుగుతున్నా. నేను అప్పీల్ చేసినప్పుడు పోలీసులు వెళ్ళండి, ఒక దారం పట్టుకోండి, వాళ్ళందరినీ ఎన్నిక పంపేయండి, కంట్రోల్ అవుతుందని చెప్తే ఒక్కరు కూడా యాక్ట్ చేయాల. అంటే మా మైకులు ఫెయిల్ అయిపోవాలా, ప్రధానమంత్రి కూడా మాట్లాడకూడదనే దురుద్దేశంతో మీరు చేశారు. ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన, ముఖ్యమంత్రి పైన, గులకరాయి వేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎవడేశాడు ఇది? చెప్పాలి కదా మీరు. 24 గంటలైంది, డిపార్ట్మెంట్ ఏం చేశారని నేను అడుగుతున్నా, ఎక్కడున్నారని నేను అడుగుతున్నా. సిఎస్ కు బాధ్యత లేదా? డీజీపీకి బాధ్యత లేదా? ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా? నా మీద దాడి చేపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతారా? ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ వీడియో చూస్తావా ముఖ్యమంత్రి? నువ్వు ఆనందపడతావా? నువ్వు ఇప్పుడు నీ మీద గులకరాయి వేస్తే పెద్ద కొంపలు గూలిపి నువ్వు మాట్లాడతావా? నేను దీన్ని కూడా అభినందించను. గులకరాయి వేయడం మంచిది కాదు, ఏ రాయిని కూడా వేయడం మంచిదే కాదు. కానీ
ప్రజలకు కోపం వచ్చినప్పుడు ఒకటే, రేపు ఎన్నికలు వస్తాయి, ఈవీఎం దగ్గరికి వెళ్ళండి, మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి, 30 రోజులు చర్చ చేయండి, చిత్తుగా వైసీపీని ఓడించి ఫ్యాన్ ని ముక్కలు చేసి డస్ట్బిన్ లో పారేయండి. పట్టిన శని విరగడైపోతుంది. ఇది నా కోసరం కాదు, నేను చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, మళ్ళా అయితే ముఖ్యమంత్రి అవుతాను, అంతే కదా. నా కోసరమా ఇది? మా 3 పార్టీల కోసరమా? కాదు, 5 కోట్ల ప్రజల కోసరం అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నా. వాస్తవాలు చూడండి. అంటే ఇది ఏంటి, పోలీసు వ్యవస్థ ఎందుకుంది? ఎవరు తప్పు చేసిన శిక్షించిన పోలీసు వ్యవస్థనా, లేకుంటే దాడులు చేస్తే చూస్తూ ఉండడానికి పోలీసు వ్యవస్థ అని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఇప్పటికైనా మీకు అర్థమైందా వీళ్ళు చేసే రౌడీజాన్ని ప్రతిఘటిద్దామా వద్దా? నిలదొక్కుందామా వద్దా? లాస్ట్ లో ఉండాలి చెప్పండి. ప్రతిఘటిస్తాం, నిలదొక్కుంటాం, బుద్ధి చెప్తామని గట్టిగా చప్పట్లు కొట్టి వ్యతిరేకించండి. ఇవి చేసుకుందాం. మళ్లీ హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకోవాలి. నన్ను ఇన్నేళ్లు ఆదరించారు, అందుకే ఈరోజు 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఎట్లయితే పనిచేశారో నాలో కసి రగిలిపోతా ఉంది, పట్టుదల పెరిగిపోతా ఉంది. 14 ఏళ్లలో చేసిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటా. అది నా ఒక పట్టుదల. అందుకే మేమందరం ముగ్గురం, నేను గాని, బీజేపీ గాని, పవన్ కళ్యాణ్ గాని ఒకే మాట. ఆ మాట, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోతున్నాం, సమిష్టిగా ముందుకు పోతున్నాం. ఒకరు ముందు ఒకరు వెనక లేదు, ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదు. ముగ్గురం త్యాగాలు చేశాం, ముగ్గురు మీకోసం ఉన్నాం, నిలబడతాం, మిమ్మల్ని నిలబెడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఈ రోజే కేంద్రంలో కూడా ఎన్నికల మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. 5 ఏళ్లలో ఏం చేస్తామని చెప్పారు. మనం కూడా ఇప్పటికే సూపర్ 6 ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. మీ ఆదాయాన్ని పెంచి మీ ఖర్చులు తగ్గించి మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంపద పెరిగినప్పుడు, ఆదాయం పెరిగినప్పుడు ఆ ఆదాయం తిరిగి పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఆడబిడ్డ నిధి, ఈరోజు బీజేపీ నారీ శక్తి అనే కార్యక్రమం కింద మహిళలకు ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నా ఆలోచన ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నారీ శక్తి అనే కార్యక్రమం తీసుకొచ్చారు. డాక్రా సంఘాలు పెట్టారు. నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 95లోనే డాక్రా సంఘాలు అభివృద్ధి చేసిన వ్యక్తిని, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మహిళలకి డాక్రా, పట్టణ ప్రాంతాల్లో డాక్వా సంఘాలను కూడా అభివృద్ధి చేశాం. ఆ తర్వాత మీరు చూస్తే ఆడబిడ్డలు కష్టపడుతున్నారని దీపం కింద వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క విశాఖపట్నంలో కొన్ని వేల పట్టాలు ఇవ్వకుండా పెండింగ్ పెడితే మీకు ₹1 కూడా అవినీతి లేకుండా మీటింగ్ పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి మా ఆడబిడ్డల పేరుతో ఇంటి పట్టాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకో పక్క ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టిట్కో హౌసెస్ కట్టి
ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఇండ్లు 12 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటే హామీ ఇస్తున్న ఈ విశాఖపట్నంలో ఏ ఒక్కరికి ఇల్లు లేదనకుండా కేంద్ర సహకారం తీసుకుని టిట్కో ఇళ్లు గాని ఇండివిజువల్ గా ఇండ్లు గాని మీకు కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇప్పుడు ఇచ్చిన 1 సెంటు భూమి కూడా నేను రద్దు చేయను. కట్టిన ఇండ్లు పూర్తి కాకపోతే పూర్తి చేపిస్తాం. అదనంగా 2 సెంట్ల భూమి ఇస్తాం. అందరికి ఇండ్లు కట్టిస్తాం. పేదవాడు ఇల్లు లేదనకుండా ఇండ్లు కట్టిస్తాం. ఇంకొక పక్కన తల్లికి వందనం కింద మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 కూడా ఇచ్చి మీరు రుణం తీర్చుకుంటాం. జనాభా స్టెబిలైజ్ కావాలి. పిల్లలే మన ఆస్తి. ఆ పిల్లల కోసం ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.